హాయ్ వెల్కమ్ టు ఈజీ మ్యాథ్స్ ట్రిక్స్ ఛానల్. సో ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ ట్రిక్స్ చెప్పుకుంటున్నాం కదా. సో లాస్ట్ వీడియో కంటిన్యూషన్. ఓకే, సో చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఫస్ట్ ప్లస్లు ఇచ్చినప్పుడు ఎలాగో ట్రిక్స్ చెప్పాను. ఇక్కడ మైనస్ వచ్చాయి చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఒకసారి. x² - x -12. ఓకే, ఇది ఎగ్జాంపుల్. ఓకేనా, లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అమ్మా, ఒకసారి లాస్ట్ వీడియో చెక్ చేయండి. సో లాస్ట్ వీడియో చూడకుండా ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమవుదు. సో ఒకసారి లాస్ట్ వీడియో కూడా చూడండి. ఓకే, సో x² - x -12. సో ట్రిక్ చూడండి, ఇక్కడ x² కోఎఫిషియంట్ ఎంత ఇక్కడ 1 కదా. సో ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు అర్థం. సో 1 × x². సో మైనస్ ఇక్కడ కూడా 1. ఓకే, కాన్స్టెంట్ వాల్యూ ఎంత 12. ఓకేనా, అంటే ఏంటి ax² + bx + c. క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఏంటి ax² + bx + c. ఓకే, ax² + bx + c కదా. ఏ అంటే ఎంత 1, b అంటే -1 అవుతుంది. ఓకే, c వాల్యూ -12. ఓకే, ఇక్కడ x² కోఎఫిషియంట్ ఎంత 1. సో దీన్ని ఎట్లా రాయాలి, 1 × 1 అని రాసాం ఫస్ట్. ఓకేనా, ట్రిక్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ -12 ఉంది. ఓకే, ఇక్కడ ఎంత ఉంది -12. సో -12ని ఎట్లా రాయొచ్చు, 12 × 1 12 కదా. నెక్స్ట్ 2 × 6 12. నెక్స్ట్ 3 × 4 12. ఓకేనా, ఇక్కడ 3 × 4 తీసుకుంటున్నాను చూడండి నేను. ఓకే, 3 × 4 తీసుకుంటున్నాను. ఇక్కడ మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఫస్ట్ 4 తీసుకోవాలా 3 తీసుకోవాలా అని డౌట్ రావచ్చు. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 12 ఉంది కదా, సి కాన్స్టెంట్ వాల్యూ 12 పెద్ద వాల్యూ ఉంది. ఓకే ఓకే, సో ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ పెద్ద వాల్యూ ఉన్నప్పుడు మీరు పెద్ద నెంబరే తీసుకోండి, అంటే 4 తీసుకోండి. ఉన్న నెంబర్లో మనం బిగ్ నెంబరే తీసుకోండి. ఓకేనా, సో ఇక్కడ 3 4 3s are 12 సరిపోయింది. నెక్స్ట్ ఇక్కడ నెగిటివ్ వేసుకోండి, -4. సో -4 × 3 -12. ఓకేనా. ఓకే, సో +3, ఇది +3. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఓకే, సో 1 4s are 4, ఆల్రెడీ మైనస్ ఉంది కదా, -4. సో ఇక్కడ +3, 1 3s are 3 కదా. సో -4 + 3 అంటే -1 కదా. చూడండి బి వాల్యూ వచ్చిందా, = బి వాల్యూ చూడండి, -1 కదా. సో సాటిస్ఫై అయింది. ఓకేనా, సో ఫ్యాక్టరైజేషన్స్ ఎట్లా వస్తాయి, ఇక్కడ x వేసుకోండి, ఇది x -4. ఓకేనా, అర్థమవుతుందా, x -4 × x + 3. ఓకే, సో x -4 × x + 3. చూడండి ఎంత ఈజీగా వచ్చిందో ఫ్యాక్టర్స్. ఓకేనా, విత్ ఇన్ సెకండ్స్లో వచ్చింది చూడండి. ఓకే, సో మీకు ట్రిక్ అర్థమైతే చేయడం చాలా ఈజీ. సో ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ ఇచ్చారు, సో ఎట్లా చేయాలి, 4 3s are 12, 2 6s are 12. సో మనం మిడిల్ వాల్యూ రావాలి, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో మిడిల్ వాల్యూ రావాలి కాబట్టి ఏది సాటిస్ఫై అవుతుందో చూడండి ఒకసారి. 4 3s are 12. ఇక్కడ ఏది నెంబర్ వేసుకోవాలి, మనం పెద్ద నెంబరే వేసుకోవాలి. ఈ కాన్స్టెంట్ వాల్యూ పెద్ద వాల్యూ ఉన్నప్పుడు మనం పెద్ద నెంబరే వేసుకోవాలి. ఓకేనా, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, -4 × 3, సో -12. ఓకేనా, సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే -4 + 3 అంటే -1 కదా. సో మిడిల్ వాల్యూ వచ్చింది. ఓకేనా, బి వాల్యూ వచ్చింది. ఓకే, సో x -4 × x + 3. ఓకే, సో ట్రిక్ అర్థమైందమ్మా. ఓకేనా, సో నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, నెక్స్ట్ ఎగ్జాంపుల్ x² - 2x - 8. సో ax² + bx + c ఫామ్. ఓకేనా, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్. సో క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఇక్కడ ఏ అంటే x² కోఎఫిషియంట్ ఎంత 1. సో 1 × 1 అని రాసాం. ఇక్కడ సేమ్ 8 ఉంది. ఓకేనా, 8 2 4s are 8, 4 2s are 8. ఓకేనా, సో సేమ్ ఇక్కడ కూడా ఏం చేస్తారంటే -4 వేసుకోండి, పెద్ద నెంబర్ ఉంది కదా, బిగ్ నెంబర్. సో -4 × 2. ఓకే, -4 2. ఓకేనా, సో సేమ్ ఇప్పుడు కూడా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాం చూడండి. -4 + 2, 1 × 2 1 4 4 -4. సో ఎల్సిఎం మైనస్ చేస్తే ఎంత, మైనస్ ప్లస్ ఉంది కదా, మైనస్ వాల్యూ వస్తుంది -2. ఓకే, బి వాల్యూ వచ్చింది చూడండి -2x. ఓకేనా, సో సాటిస్ఫై అయింది. సో ఇది x అనుకుంటారు, ఇది x అంటే ఏంటి, ఫ్రాక్షన్స్ ఎలా వస్తాయి, x -4 × x + 2.
చూడండి ఇదే ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో అర్థమైందా? ఓకే. ఓకే. సో ట్రిక్ అర్థమైతే చేయడం చాలా ఈజీ. సో మీరు కాన్స్టెంట్ నెంబర్ వాల్యూ, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ వాల్యూ. సో ఈ 2 మాత్రమే మీరు తీసుకోవాల్సింది. ఓకేనా? సో ఈ కోఎఫిషియంట్ ఇక్కడ ఏం లేకపోతే 1 అన్నట్టు అర్థం. సో 1 ఇంటూ 1 అంటే 1. సో 8ని -4 ఇంటూ 2 అని రాసాం. ఓకేనా? -8ని. ఓకే. సో 4లోంచి -4 + 2 అంటే -2. సో బి వాల్యూ వచ్చింది. ఓకే. అర్థమైందా? చూడండి ఎంత ఈజీగా వచ్చిందో వితిన్ సెకండ్స్లో. ఓకే. సో నెక్స్ట్ మెథడ్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా? సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ.